పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. సో మనకందరికీ తెలిసిందే చేవూరు గ్రామంలో అయితే మనం ఉన్నాము. ఈ చేవూరు గ్రామంలో రామాయపట్నం పోర్టు కోర్టుకి కొంత ఎకరాల భూములను అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న 3 సంవత్సరాలు అవుతున్నా మాకు ఎలాంటి పరిహారం జరగలేదని, మేము నష్టపోయామని చెప్పేసి ఓ రైతు సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోవడం జరిగింది. ప్రజెంట్ అయితే మనం నక్కల వినోద్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాం. ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, వాళ్ళ వైఫ్ కండిషన్ ఎలా ఉంది, ఒకసారి తను మాట్లాడి తెలుసుకుందాం. పూర్తి వివరాలు వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం, పదండి. ఎవరైతే సెల్ఫీ వీడియో వినోద్ గారు మరణించారో వాళ్ళ వైఫ్ మౌనిక దగ్గర అయితే మనం ఉన్నాం. ఒకసారి మేడం మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. అమ్మ, మీకేమన్నా చనిపోయే ముందు చెప్పారా ఇలా దీన్ని చనిపోతున్నాను, నేను ఇలా అనుకుంటున్నానని? ఏ విషయం చనిపోయే ముందు అయితే ఏ విషయం చెప్పలేదు. ఆ రోజు నార్మల్గానే ఉన్నాం అందరం ఇంట్లో. 3:30 ఆ టైంలో, అదే 4 ఆ టైంలో ఆయన ఇట్లాగా సూసైడ్ చేసుకున్నారు. మీరు ఇంట్లో అప్పుడు? ఉన్నాం, నేను పాప ఉన్నాము. మాకందరికి ఫీవర్ ఉన్నది. అందరమే తిన్నాము. అందరమే నైట్ అంతా 3 వరకు మేల్కొని ఉన్నాం అందరమే. ఆ 3:30 తర్వాత మేము పనుకున్న తర్వాత అతను ఇట్లా చేసుకున్నారు. అంటే ఏ రూమ్లో చేసుకున్నారమ్మా? అదే బాత్రూమ్ దగ్గర వేసుకున్నారమ్మా. బాత్రూమ్ బయట మాకు ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట, అక్కడ వేసుకున్నారు. ఈ హౌసేనా? ఈ కావల్లో మేము అక్కడ పిల్లల కోసం కావలికి వెళ్ళిపోయాము, చదువుల కోసం. ఇంకా అక్కడ జరిగింది. అంటే ఎందుకు చనిపోవడం జరిగింది? అంటే భూములు ఇచ్చానంటున్నారు. భూములు మేము లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో భూములు ఇచ్చాము. 6వ తేదీ ఇచ్చాం, ఫిబ్రవరి 6వ తేదీ. ఈ సంవత్సరం 6వ తేదీ, డిసెంబర్ 6వ తేదీ వరకు మాకు అమౌంట్ అయితే పడలేదు. మాకు అంటే ఊరు మొత్తము తిరస్కరించారనమాట పొలాలు ఇవ్వడానికి. కానీ మాకున్న కొన్ని ఆర్థిక సమస్యల వల్ల మేము ఊరికి ముందే పొలం ఇచ్చాము. ఇప్పటికి మాకు అమౌంట్ అనేది పడలేదు. ఓకే, ఎంతవరకు రావాలమ్మా అమౌంట్? మాకు 2 ఎకరాల ల్యాండ్కి పడిందండి. ఇంకా 2 ఎకరాల ల్యాండ్కి పడాల్సి ఉంది. ఇంకా అన్ని సంవత్సరం రోజులు మా ఒక్క అమౌంట్ ఆపేయాల్సినంత అవసరం ఏముంది ప్రభుత్వానికి? అప్పుడు ల్యాండ్కి పట్టాలకి అన్నిటికీ కొట్టే టైంలో కూడా మా పొలం మాకు కొట్టలేదు అమౌంట్. ఈయన తీవ్రంగా మనస్తాపం చెందాడనమాట. మేము పొలాలు ఇచ్చుకుంది, మాకు కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అవి క్లియర్ చేసుకోవడానికి ఇచ్చాము. అట్లాంటిది ఆవిడ సంవత్సరం రోజులు ఆపేసింది పొలాలు ఇవ్వకుండా డబ్బులు. నింటూరు నాగేశ్వరరావు గారి దగ్గరికి ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. పద్మావతి మేడం దగ్గరికి వెళ్ళారు. పద్మావతి గారు ఎవరమ్మా? ఆమె ఈ పోర్టుకి సంబంధించిన ల్యాండ్స్ మీద ఇట్లాగా అమౌంట్లు వేసేదానికి ఒక ఆఫీసర్ అంట ఆమె. ఓకే, ఆఫీసరు. అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగాము. నేను కూడా వెళ్ళాను, నా హస్బెండ్ వెళ్ళారు. వేస్తాం అన్నారు, కానీ అమౌంట్ వేయలేదు. తీవ్రంగా ఇదంతా ఇట్లా ఆమె ఫోన్ చేసినప్పుడు కూడా, నీకు ఎట్లా పడతాయి వినోద్, నువ్వు టీడీపీలో చేరావు కదా, నీకు ఎట్లా అమౌంట్ పడతాయి అని అనేసి అన్నారంట. అంటే పార్టీ మారితే అమౌంట్ వేయరంట? వేయలేదు. మెయిన్ రీజన్ అదే, ఆయన దాంట్లో చేరారని కొంతమంది చెప్పారు ఆవిడకి. ఇంకా అమౌంట్ అయితే ఆగిపోయింది అట్లా. ఓకే, ఇప్పుడు తను కూడా టీడీపీ పార్టీకే వచ్చింది కదా? టీడీపీకి వచ్చారు. అదే ఇంటిర్ నాగేశ్వర ఎమ్మెల్యే గారిని అడిగితే నేను ఇస్తానని చెప్పారంట. ఆయన చెప్పారు, ఆయన కూడా ఏం రెస్పాండ్ అయింది లేదు. ఇంకా అతను ఈ బాధలన్నీ తీవ్రంగా మానసికంగా ఇబ్బంది పడిపోయారు. తను ఏం పని చేసేవాడు? అంతకుముందు మామూలుగా వ్యవసాయమే చేసేవాళ్ళు. భూములు ఇచ్చిన తర్వాత కూడా? భూములు ఇచ్చిన తర్వాత ఇంకా ఖాళీగానే ఉన్నాడు ఆయన. ఖాళీగా ఇప్పుడు కావిల్లో ఉంటున్నాను. కావిల్లో ప్రొవిజన్స్ చేసుకుంటున్నాం. ఓకే, ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు. నాకు ఒక పాప, ఒక బాబు. బాబుకి 5 years, పాపకి 10 years. బట్ ఇప్పుడు వినోద్ గారిని మీరు కోల్పోయారు, మీకు ఎలాంటి న్యాయం కావాలమ్మా?
ఇప్పటికన్నా మా పొలాలు ఏదో మాకు రావాల్సింది ఏదో మాకు ఇచ్చి, నాకు ఇంటూరు నాగేశ్వరరావు ఎమ్మెల్యే గారు వచ్చారు, సబ్ కలెక్టర్ గారు వచ్చారు, వచ్చి చెప్పారు మీకేం కాదు, మేము మీకు అండగా ఉన్నామమ్మా, పార్టీ తరపున కూడా మేము మీకు సాయం చేస్తామని చెప్పారు. అదొక ఆశతోటి నేను నా పిల్లలిద్దరిని కోసం ఉన్నాను. వాళ్ళు ఏదన్నా చేస్తే, ఏదన్నా జీవన బ్రతకడం కోసం ఏదన్నా ఒక ఉపాధి నాకు కల్పిస్తే నా పిల్లల్ని నేను రెక్కాడించుకొని వాళ్ళు ఒక్క నింపుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ మీ అత్తగారి సిచ్యువేషన్ చూసినట్లయితే మరీ దారుణంగా ఉందమ్మా. ఈమెను కూడా మీరే చూసుకుంటారా? ఆవిడ మా ఆయన వాళ్ళ అమ్మమ్మ, ఆవిడ ముసలామె, ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇద్దరు పిల్లలు, నేను ఒక్కదాన్ని చూసుకోవాలి ఇంక అందరినీ. మీ ఆయన ఒకప్పుడు మీ ఆయన చూసుకునేవాళ్ళు? ఒకప్పుడు మొత్తం ఆయనే చూసుకునేవాళ్ళు. మాకు ఎటువంటి నాకేది తెలీదు, మొత్తం ఆయనే చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంక నుండి నేను చూసుకోవాలి ఇంక అందరినీ. చూసాము మెత్తగారిని చూస్తుంటే మరీ దారుణంగా. తను ఎప్పుడు అలా అయ్యారమ్మా? మా మామయ్య గారు చనిపోయినప్పుడు ఆమె మెంటల్గా డిస్టర్బ్ అయ్యారనమాట. ఆయన ఇంకా ఎవ్వరు లేరు మాకు, వాళ్ళు సాయం చేస్తారని ఒక చిన్న మాట మీద నేనైతే ఉన్నాను. చూడాలి, ప్రభుత్వం నాకు నా భర్తను తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేస్తాను? అసలు నిజంగా అంటే ఎంత దారుణం అంటే, యాక్చువల్లీ వినోద్ గారు వాళ్ళ వైఫ్ని, వాళ్ళిద్దరు పిల్లల్ని, వాళ్ళ అమ్మని, వాళ్ళ అమ్మగారిని అందరినీ చాకుతూ వచ్చారనమాట. ఒక్కసారిగా తను మరణించిన తర్వాత సో మొత్తం బడ్డెన్ అంతా తిని మీద పడిపోయింది. ఇప్పుడు వాళ్ళ అత్తగారిని, వాళ్ళ అమ్మగారిని మొత్తం తిని చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ అత్తగారు మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నారు. వాళ్ళ ఫాదర్ అంటే మీ మామయ్య చనిపోయినప్పుడు, వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు తను కొంచెం డిస్టర్బ్గా ఉంది. అప్పటి నుంచి తను ఇలానే ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి ఎలా అయినా న్యాయం జరగాలి. సో మన సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు సో హామీ అయితే ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు నెరవేరుస్తారో మనం కూడా చూద్దాము. సో ఇంకా ఏం న్యాయం కావాలమ్మా మామూలుగా? ఏమొద్దమ్మా, నాకు ఒక ఉద్యోగం ఇస్తే నా పిల్లల్ని నేను చదివించుకుంటాను. నేను డిగ్రీ చేస్తున్నా. యాక్చువల్లీ మౌనిక గారిది చాలా చిన్న వయసు, 27 ఇయర్స్ అని చెప్పి 27 ఇయర్స్. చాలా చిన్న వయసులోనే ఫ్యామిలీని చూసి కోల్పోయారు వాళ్ళ హస్బెండ్ని. అంటే ఇప్పుడిప్పుడే వస్తున్నాం, ఇప్పుడిప్పుడే చూస్తున్నాం లోకాన్ని అనే టైంలో ఇలా మరణించడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా మీకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. సో ఏకంగా ఒక ఫ్యామిలీని ఇప్పటి వరకు వినోద్ గారు నడిపించారు, ఇప్పటి నుంచి మౌనిక గారు నడిపించాలి. సో నడిపించాలంటే కంపల్సరీ తను ఎంతో కష్టపడాలి. కానీ తనకు జాబ్ చూపిస్తే వీళ్ళ జీవన విధానం గడుస్తుందని చెప్పేసి ఈరోజు అయితే మేము చెప్తున్నాము. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇక్కడ ఇలా ఉంది. సో వీళ్ళు మరీ దారుణం. పిల్లలు కూడా చెప్పలేకపోతున్నారండి, డాడీ ఉంటే బాగుండు, డాడీ కావాలని చెప్పేసి. అదేవిధంగా వాళ్ళ మదర్ని మనం చూసాము, ఇప్పుడు అటు ఇటు వెళ్తూనే ఉన్నారు తను. సో ఇక్కడ వాళ్ళ అత్తగారు అందరూ ఉన్నారు, వాళ్ళ అత్తగారు ఇంటి దగ్గర అయితే ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళు కావలిలో అయితే ఉంటారు. తను చనిపోవడం అయితే కావలిలో జరిగింది. సో వాళ్ళ సొంత ఊరైతే చేవూరు, ఆ గ్రామం దగ్గర అయితే మనం వచ్చాము. సో ఎలాంటి న్యాయం జరిగిందో చూద్దాం. ఇప్పుడైతే మనం మౌనిక వాళ్ళ అమ్మ దగ్గర అయితే ఉన్నాం, తను మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ ఏం పేరమ్మా, మీరు ఎక్కడి నుంచి? మాది ఈ ఊరే, సొంత ఊరే ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు మీ అల్లుని మీరు కోల్పోయారు కదమ్మా. ఇప్పుడు మీ అమ్మాయి చూస్తే పరిస్థితి బాగలేదు. అందరు మీ అమ్మాయి చేస్తారు, వాళ్ళు ఎలాంటి సాయం కావాలమ్మా? ఏదో బతుకుతారు, ఇప్పిస్తే వాళ్ళు బిడ్డలు బతికించుకుంటా, పిల్లల్ని ఆ ముసలి చూసుకుంటారు. ఇంకేం చేస్తుంది? ఏం చేయలేదు, చిన్న వయసులో పెళ్లి చేసాయి. చాలా చిన్న వయసులోనే చేశారనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు చేశారమ్మా? 17 ఏళ్ళకి చేశారు. అయ్యో, ఇప్పటికి 27 సంవత్సరాలు. యాక్చువల్లీ ఇప్పుడున్న జనరేషన్లో 25కి అలా చేసుకునే రోజుల్లో ఈరోజు తను అన్నీ చూసి అయిపోయి కూడా మండలం ఫస్ట్ వచ్చింది. కానీ అరుగా తమ్ముళ్ళే బతుకుతారులే అని చేసుకున్నాము. చుట్టూ అన్యాయం అయిపోయాడు. చిన్న మీకు ఏమైనా చెప్పారా మీ అల్లుడు ఇలా వెళ్తున్నాను? ఎక్కడ అసలు ఎవరికి ఏం చెప్పలే. మాకు బాగుంటారా మీతో? అంతా బాగానే ఉంది. మీ అల్లుడు బాగుంటుంది మీతో? బాగా మాట్లాడడం, మీతో మంచిగానే ఉండేవాళ్ళు? మంచిగానే ఉండే. అంటే బయట ఎవరితో గొడవలు అలాంటివి ఏం అసలు లేవు. అందరికి తెలిసి, అందరికి ఊరంతా తెలిసి ప్రతి ఒక్కరికి సాయం చేసేవాడు. ప్రతి ఒక్కరికి సాయం చేసేవాడు. లేదు అన్న వాళ్ళకి పెట్టినోడే కానీ లేదని అందరిని అట్టే చాక్కుంటా, ఊరికి బాగులేదన్న ఊరు మమ్మల్ని అందరినీ ఆయన అబ్బాయి చూసుకునేవాడు. అయిపోయి అన్యాయం అయిపోయి బతుకుంది అన్యాయం.
బిడ్డ జీవితం అన్యాయం అయిపోయి. నిజంగా ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే మీరు ఇప్పుడు గమనించినట్లయితే తను ఏంటి తను ఎట్లా బతుకుతుందని చెప్పి ఇచ్చి చేసుకున్నందుకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. ఆ బిడ్డలను కూడా గుర్తుకు రాలాయికి. నిజంగా తనకైనా కొంచెమైనా ఆలోచించాలి. ఎందుకంటే ఫ్యామిలీని కోల్పోయారు. సో అదేముందండి, డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి, బట్ పిల్లలు వైఫ్ వాళ్ళు కదా, కొంచెం వినోద్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకోకపోయి ఉంటే బాగుండేదని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం. సో మౌనిక గారికి ఎలా అయినా న్యాయం జరగాలి, తనకు ఒక జాబ్ ఇప్పించేలాగా చేయాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. ఏం చేసినా కానీ అది కానీ ఒకరంతా బిడ్డలను బతికించుకుంటా తల్లి ఏం చేసాం. ఒకరికి 2 ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎట్ట బతకాలా, ఏం చేయాలి, ఆడపిల్ల ఏం చేయగలరు.